అరే ఏమైంది బై కమ్మిన్స్? నీ అవ్వ ఫస్ట్ బ్యాటింగ్ చేసుకొని ఇక్కడ ముంబై దిగి ఓడిపోయినారంట. నీ అవ్వ స్కై సెంచరీ లేపి మిమ్మల్ని పిసుకుండంట కదా. ఈ మ్యాచ్ లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. నీ అవ్వ మా స్టోనీ సెంచరీ కొట్టి మిమ్మల్ని పిసుకుతాడు. అరే మొన్నెవరో కేకేఆర్ తో 98 రన్స్ మీద ఓడిపోయిండు. సునీల్ నారాయణ 6లో 4లో ఇష్టం వచ్చినట్లు కుమ్మిండు. ఆ టీం మీదైన రాహుల్ ఈ మ్యాచ్ లో హెడ్ కూడా అట్లనే కొడతాడు. అరే మీ లక్ బాగుండి మాపై ఒక్క మ్యాచే పడింది. నీ అవ్వ ఎల్ఎస్సి పవర్ ఏంటో చూపిస్తా. అరే మీరు 11 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచినారు, మేము 11 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచినాము. అరే మీ నెట్ రన్ రేట్ తో పోలిస్తే మా నెట్ రన్ రేటే బాగుంది. నీ అవ్వ హిస్టరీతో సంబంధం లేదు. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళే ప్లే ఆఫ్స్ కి మిమ్మల్ని ఒట్టిగానే పిసికి ఇంటికి పంపిస్తాం. కమిన్స్, నేను మ్యాచ్లో లేనందుకు మ్యాచ్ ఎలా దుబ్బిందో చూసావు కదా. నీ అవ్వ అందరూ హిట్టర్లే కాదు, నాలాగా ఒత్తిచ్చి ఆడేవాడు కూడా ఉండాలి. నీ అవ్వ ఈ మ్యాచ్లోనైనా తీసుకో, మ్యాచ్ గెలుస్తాము. మార్కమ్, నీ అవ్వ నీకు ఎన్ని ఛాన్స్లు అయ్యి ఇచ్చేది? ఒక్క మ్యాచ్ కూడా మంచిగా ఆడలేదు. సరే ఈ మ్యాచ్లోనైనా ఛాన్స్ ఇస్తాం, మంచిగా ఆడు. అరే ఒకప్పుడు లక్నో అంటే బౌలింగ్ అంటే లక్నో. నీ అవ్వ ఒక్కరు కూడా మంచిగా వేయడం లేదు. అరే మన హోమ్ గ్రౌండ్లో అలానా బౌలింగ్ చేసేది. నీ అవ్వ ఆ నారాయణ గాయనైతే పిచ్చుడు కొట్టుడు కొట్టించుకున్నాము. రాహుల్ బ్రో, నువ్వైతే కొంచెం కూడా భయపడకు. ఈ మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేసి మనం మంచిగా మ్యాచ్ గెలుస్తాము. ఈ ఎస్ఆర్ఎస్ పై మంచి రికార్డు ఉంది. ఈ రికార్డ్ని కొనసాగించి పాయింట్స్ టేబుల్లో ముందుకు వెళ్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.